హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఇప్పుడు 22,900 బిలో మార్కెట్ వచ్చింది. అండ్ నిన్న సెకండ్ హాఫ్లో మనం ప్రాఫిట్ బుకింగ్ చూసాం, అండ్ అది ఇవాళ కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూయేషన్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్, మార్కెట్ ఎక్కడి నుంచి అయితే నిన్న రిజెక్ట్ చేస్తుందో ఆ లెవెల్స్ పైకి వెళ్ళలేదు. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ స్ట్రక్చరే మనకి కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక లోని మార్కెట్ బ్రేక్ చేసేసింది 22,900 లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూయేషన్ అవ్వచ్చు. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో వస్తే ఇది 1 hour టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో ఎందుకు 1 hour పెట్టానంటే, సో ఇక్కడ మార్కెట్లో మనము ఇంపార్టెంట్ లెవెల్ 22,800 లెవెల్ గురించి చూద్దాం. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని ఇంతకు ముందు ఇది రెసిస్టెన్స్ ఉండే, ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో ఇది సపోర్ట్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. సో మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇది ఫస్ట్ టైం మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వస్తుంది బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ బౌన్స్ వస్తే కనుక ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇది ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది, బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఈ లెవెల్స్ కూడా హోల్డ్ చేయలేకపోయింది నిఫ్టీ అంటే మార్కెట్ నిఫ్టీ 22,700 అండ్ 22,600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది, రేపు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 22,900 లెవెల్ దగ్గరనే ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి 22,800 వరకు రావచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసేసి అండ్ ఈ లెవెల్స్ను అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ పిఈ సైడ్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ నుంచి మార్కెట్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది 22,800 సపోర్ట్ రేపటికి. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 23,000 లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన 23,100 లెవెల్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. ఓకేనా, డౌన్ సైడ్లో సపోర్ట్ 22,800 సపోర్ట్ అండ్ 22,600 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. మధ్యలో 22,700 కన్సిడర్ చేయట్లేదు, బికాస్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ షార్ప్గా అప్ సైడ్ వెళ్ళింది. సో ఎక్కడ కూడా మనకి సైడ్ వేస్ లేకుండా కాబట్టి ఒకవేళ 22,800 కింద మార్కెట్ వచ్చింది అనుకోండి, ఫాల్ కంటిన్యూషన్ అయి 22,600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే రేంజ్లోనే ఉండే. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే 49,200 లెవెల్, 49,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని చెప్పుకున్నాను నిన్న. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏదైతే రేంజ్ ఉండేనో బ్యాంక్ నిఫ్టీలో అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ నేను మనం అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే క్యాండిల్ ఉండేనో ఆ క్యాండిల్ రేంజ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 3 PM క్యాండిల్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసింది, ఈ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసింది. అంటే 49,500 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ ఏదైతే ఎస్టర్డే ఏదైతే 3 PM క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక హై రెసిస్టెన్స్. అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అదే. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 49,000 దగ్గరికి ఇక్కడ కనిపిస్తుంది, బట్ క్లోజింగ్ వచ్చేసి మనకి 49,100 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ అరౌండ్ 48,500 వరకు అండ్ 48,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక
లో బ్రేక్ చేస్తుంది కాబట్టి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ మనం ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 49,500 పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఈ క్యాండిల్ ఒక రేంజ్ ఏదైతే మధ్యలో ఉందో ఇది సైడ్ వేస్ రేంజ్లో ప్లే చేసుకోవచ్చు. అంటే ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిటెడ్. ఇదే మాట నేను నిన్న కూడా చెప్పాను, ఈ మధ్యలో ఉంటే కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి. సో ఇవాళ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ టు బేరిష్ ఉండే మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీలోనైతే అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ కంప్లీట్లీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయింది, 16 పాయింట్స్లో క్లోజ్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ కూడా ట్రేడబుల్ లేకుండే ఫిన్ నిఫ్టీ వల్ల. సో ఫిన్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ ప్లేస్ చేస్తారో వాళ్ళైతే లాసే బుక్ చేసి ఉండాలి. ఓన్లీ ఆప్షన్ సెల్లర్సే ప్రాఫిటబుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో కూడా ఏదైతే క్యాండిల్ ఉండేనో 3 PM క్యాండిల్ అదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అయిందండి. ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సింపుల్లీ ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ 22,050 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఇవాళ రేంజ్ అండ్ ప్రీవియస్లీ ఏదైతే 3 PM క్యాండిల్ ఉండనో నిన్న దాని లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే 21,850 బిలో వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీలో ఉండే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి రేపు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సింపుల్గా మనం ట్రేడ్ ప్లాన్ చేయండి. రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి 49,000 లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 48,500 అండ్ 48,000 లెవెల్ వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అరౌండ్ 48,200 అట్లీస్ట్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 49,000 లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ 49,200 ఈ రెండు లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి అట్లీస్ట్ మార్కెట్ 49,300 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకా క్లియర్గా కన్ఫర్మేషన్ రావాలంటే 49,500 పైన క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ లెవెల్ పైన ఉందనుకోండి మార్కెట్ క్లియర్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, సెకండ్ కన్ఫర్మేషన్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుంది. సో అక్కడ ఇంకా క్లియర్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ప్రాఫిట్ బుకింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. రేపు మార్కెట్ 49,000 కింద ఉందనుకోండి కొద్దిగా ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి. సో ఓవరాల్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాయి. సో ఇంట్రాడే వైజ్ మనకి 2 days నుంచి కూడా మార్కెట్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకోవాలి. 22,800 లెవెల్ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మార్కెట్ 22,700 అన్న 600 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ప్యాటర్న్లోనే ఉంది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది. అంటే ప్రీవియస్లీ మనం ఇక్కడ 3 క్యాండిల్స్ని మీరు చూసారనుకోండి స్ట్రాంగ్లీ బుల్లిష్ మూమెంటమే ఉంది. ఇంకా కూడా ఇది జస్ట్ రిట్రేస్మెంట్. అండ్ ఇక్కడ కూడా మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ డే మార్కెట్ ఒక లో బ్రేక్ చేయలేదు అండ్ హై కూడా బ్రేక్ చేయలేదు. అండ్ హై వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో లో వచ్చేసి ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక హై మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో లో అదొక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అరౌండ్ 49,000 లెవెల్. సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. ఒకవేళ మార్కెట్ ఇదే క్యాండిల్ ఒక మధ్యలో ఉందనుకోండి మళ్ళీ సైడ్ వేసే ఉంటుంది. సో సింపుల్గా 49,500 అండ్ 49,000ని ట్రాక్ చేయండి. ఈ మధ్యలో 500 పాయింట్స్ని అయితే మధ్యలో ఉంటే ఆప్షన్ సెల్లర్స్కి ఆప్షన్ ఉంటుంది. సో అవాయిడ్ చేయండి. ఈ లెవెల్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తే మార్కెట్లో ప్లే చేయండి. ఓకేనా, ఇది మనకి రేపటి బ్యాంక్ నిఫ్టీకి. అండ్ సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే రేంజ్ బౌండ్లో ఉంది. ఆల్రెడీ ఫిన్ నిఫ్టీ షార్టర్ టైం ఫ్రేమ్లో చూపించాను. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి ఇక్కడ మనకి ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ప్రీవియస్లో ఒక 3 days చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ ఇక్కడ అప్ సైడ్లో
స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ఈ హై అండ్ ఈ హై బ్రేక్ చేసింది, ఇలాంటి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ఈ ప్రీవియస్లీ ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూయేషన్ అవుతున్నట్టు అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళినట్టు. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవ్వాలి అండ్ ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవుతే కూడా మనం ఇక్కడ సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే అరౌండ్ 22,050 పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ హైస్ని మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈ హై బ్రేక్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో లో బ్రేక్ అవుతే డౌన్ సైడ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. లో బ్రేక్ అవుతే అది ఎక్కడి వరకు వస్తుంది అంటే డౌన్ సైడ్లో ఏదైతే మనకి 21,800 లెవెల్ ఆర్ 21,700 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దట్టు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ బులిష్ ఉంది అండ్ మనకి ఇంట్రాడేలో పీఈ సైడ్లో ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ట్రెండ్కి అగెనెస్ట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాస్ హైయర్ టైం ఫ్రేమ్స్ బులిష్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో 22,900 లెవెల్, 23,000 లెవెల్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నంబర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ 22,900 కానీ 23,000 లెవెల్ దగ్గర కానీ కాల్ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంది. స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ 22,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ దాని కిందికి వెళ్తే 22,700 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ 49,000 లెవెల్ అండ్ 49,200 యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే 49,200 లెవెల్ దగ్గర 96,000 ఉంది. అండ్ 49,500 లెవెల్ దగ్గర 92,000 ఉంది. ఇక్కడ మనకు 50,000 లెవెల్ దగ్గర 89,000. ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చూస్తే ఎక్కువగా కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ సైన్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 48,500 సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్గా మార్కెట్ ఒకవేళ డేటా ఇలాగే ఉండి ప్రైస్ యాక్షన్ అలా ఏదైతే ఇవాళ ప్రైస్ యాక్షన్ బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉండేనో ఇంట్రాడేలో, సో అదే ప్రైస్ యాక్షన్ మళ్ళీ రేపు కంటిన్యూ అయ్యింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఓకేనా, యాజ్ పర్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ అదే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్లో అయితే యాజ్ ఆఫ్ నో డేటా నాకు అయితే ఫ్లాట్గానే కనిపిస్తుంది. డౌ జోన్స్ ఫ్లాట్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ టు ఫ్లాట్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ డేటానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఓవర్ నైట్ ఏదైతే డేటా ఉంటుందో యూఎస్ మార్కెట్స్కి అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ డేటా అండ్ లెవెల్స్ కానీ ఇక్కడ నేను వేస్తూ ఉంటాను. ట్రెండ్ ఐడెంటిఫై చేసుకొని మీరు ఒక ఇంట్రాడేలో హెల్ప్ అవుతుంది ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో బెటర్ మీరు ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.